ఆరో సూర్య శ్రోతలందరికీ కూడా స్వాగతం. మనం శ్రీ అరవిందుల ది మదర్ అన్న పుస్తకానికి తెలుగు విభాగం చూస్తున్నాము, తెలుగు అనువాదం. అందులో అమ్మవారి శక్తుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో రెండవ శక్తిగా మనం చెప్పుకున్నాం మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇందులో మహాకాళి గురించి ఇప్పుడు మరికొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాకాళి స్వభావం వేరు. ఆమెది వైశాల్యత కాదు, విశాలం అనేది కాదు, ఔన్నత్యం, విజ్ఞానం ఇవి కాదుటండి. ముందుకు దూసుకుపోవడం, ప్రబలత ఆమె ప్రత్యేకత. ముందుకు స్విఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో, అలాగా పనిలో దాంట్లో ముందుకు వెళ్ళిపోతారు చూశారు, అటువంటిది. పొంగి పొరలే ఆవేగం, మహోన్నత ఉత్సాహం, ప్రతి పరిమితిని అధిగమించే ఆటంకాలను తుత్తు నియలు చేయ విజృంభించే ఒక దివ్య ప్రచండత ఆమెలో ఉన్నాయి. అంటే ఏంటంటే వాటిని చాలా తేలికగా వాటిని నిర్బంధించే, అంటే వాటిని దాటేటువంటి, వాటిని తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారి కూడా మహాకాళి. అయితే అంటే ఆ దివ్య ప్రచండత ఆమెలో ఉంది, అది అర్థం చేసుకోవాలండి. ప్రచండత అంటే ఎటువంటిదండి? అది డివైన్, దివ్య ప్రచండత. ఆమె దైవత్వం ఒక ప్రభంజనంలాగా ముందుకు దూకుతుంది. అత్యంత దూకుడుగా ప్రత్యక్ష ప్రహారాలతో తనకు ఎదురుగా నిలుస్తున్న దానినంతా మట్టు పెట్ట ముఖాముఖి పోరాటం జరుపుతుంది. అంటే చాలా వేగము, చాలా ధైర్యము, చాలా శక్తిమంతురాలు ఈమె పని అలా ఉంటుంది. ఆమె మోము అసురులకు భయోత్పాతం కలిగిస్తుంది. ఎవరైనా ఆమె మొహం చూడగానే భయపడ్డారు అంటే మనం రెండు విషయాలు గమనించాల్సింది ఏంటండి ఇక్కడ అంటే, అక్కడ ఉన్నది మహాకాళి మొహం వాళ్ళకి కనిపించి ఉండాలి, వాళ్ళు అసురులు అయి ఉండాలి, అప్పుడే వాళ్ళకి ఆ భయం అనేది కలుగుతుంది. అలా ఇంకా ఎవరికండి? దైవ ద్వేషులు, దైవాన్ని ద్వేషించేవాళ్ళు, వీళ్ళకి ఆమె ప్రమాదకరంగాను, ఆమె వారి ఎడల నిర్దాక్షిణ్యంగాను ఉంటుంది. ఆమె లోకాలకే యోధురాలు, యుద్ధం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి ఆమె మొత్తం విశ్వానికి. యుద్ధం నుంచి వెనక్కి తగ్గదు, అపరిపూర్ణతను, ఇంపర్ఫెక్షన్ అంటారా దాన్ని బహుశా ఇంగ్లీష్లో, దాన్ని ఏమాత్రం ఆమె సహించలేదు. మనిషిలో మార్పును అంగీకరించని వాటిని అన్నింటితోటి ఆమె కఠినంగా వ్యవహరిస్తుంది. అలాగే మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, అస్పష్టతను అంటిపెట్టుకొని ఉండే సమస్తంతోనూ ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. నమ్మకద్రోహం, అసత్యం, అపాయకర స్వభావాల అన్నింటిపైన కూడా వెంటనే తీవ్రంగా విరుచుకుపడే రౌద్రం ఆమెది. అలాగే దుష్టమైనటువంటి కోరికలు, దురేచ్ఛ, అటువంటి కోరికల మీద తక్షణమే ఆమె కొరడా జులిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ అస్పష్టత, ఈ అజ్ఞానం ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే అవి మహాకాళి వాటిని కూడా మన నుంచి తొలగిస్తుంది. అయితే ఇంకా దైవ కార్యనిర్వహణలో ఉదాసీనత, నిర్లక్ష్యత, అలసత, అకాలంలో నిద్ర, ఎప్పుడు కూడా అలా మత్తులో ఉండేటువంటి వాళ్ళని, అలాగే లక్ష్యరహితుడై తిరిగేటువంటి వాళ్ళని ఆమె ఏమాత్రం సహించలేదు. అవసరమైతే వెంటనే పోటు పొడిచి మేలుకొనేట్లు చేస్తుంది. అంటే వాళ్ళకే ఏదో ఏదో పెద్ద నొప్పి ఏదో ఇస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు దాన్ని మేలుకోవాలి. ఆమె ప్రేరణలు అతి వేగవంతం, సరాసరి దూసుకుపోతాయి. నిష్కల్మషమైన
ఆమె ఉద్యమాలు దాపరికాలు లేనివి, పరిపూర్ణమైనవి. జ్వలిస్తూ పైకి ఎగసిపోయే ఆకాంక్ష మహాకాళి గతి లక్షణాలు. గతి ఆమె గమనాన్ని తెలియచేసేటువంటివి. ఆమె ఆమె ఆత్మశక్తి దేనికి లొంగదు. విహంగయానం వలె పైన పక్షులు ఒక వాటి ప్రయాణంలాగా ఆమె దృష్టి సంకల్పం సుదూరాల నుంచి కూడా చేరగలవు. ఎంత దూరంలో ఉన్నా ఆమె పని, ఆమె శక్తి పనిచేస్తుంది. ఊర్ధ్వగమనంలో ఆమె పాదాలు అతి వేగంగా కదులుతాయి. చాచి ఉంచినటువంటి ఆమె హస్తాలు దెబ్బ తీయను గలవు, సేద తీర్చను గలవు. ఇది గమ్మత్తు గమనించాలండి. ఆమె చేతులు దెబ్బ తీస్తాయి, ఓదారుస్తాయి. ఓకే, ఓదార్చడం అంటే రిలాక్సేషన్ ఎక్కడన్నా ఉంటే దానికి కూడా ఆమె చేయగలదు. కారణం ఆమె కూడా అమ్మయే కాబట్టి. ఆమె రౌద్రం లాగే ఆమె ప్రేమ కూడా చాలా ప్రగాఢమైంది, చాలా లోతైనటువంటిది. అంతేకాక ఆమెలో అత్యంత లోతైన ప్రేమావేశం ఉంది. ఆమెకు గల శక్తి అంతటితోనూ కూడా జోక్యం చేసుకోనిస్తే సాధకుని నిశ్చేష్టుని చేసే ఆటంకాలను లేదా సాధకునిపై దండెత్తి వచ్చే శత్రు మూకలను, నిర్మాణం సరిగ్గా లేని వస్తువులు చిన్నాభిన్నమైనట్లుగా, భగ్నమై చెల్లాచెదురయ్యేటట్లుగా కకావికలు చేసి వేస్తుంది. సాధకుణ్ణి అలా అంతలా చేసి కూడా రక్షిస్తుంది. ప్రతికూలులకు ఆమె వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వాళ్ళకి ఆమె క్రోధం భయాన్ని కొలిపితే, ఆమె ఒత్తిడి తీవ్రత బలహీనులకు అర్భకులకు బాధాకరమైతే, గొప్పవాళ్ళకి మాత్రం బలవంతులకు ఉదారులకు గొప్పవాళ్ళు మహర్షులు పెద్దవాళ్ళందరికీ కూడా ఆమె ప్రేమమూర్తి, ఆమె వైపు తిరిగినటువంటి వాళ్ళు, ఆరాధ్య దేవత. ఎందుకంటే తమ పదార్థంలో ఎదురు తిరిగే దానినంతా తనకు బలంగాను పరిపూర్ణ సత్యంగాను చేయడానికి ఆ దెబ్బలు పడ్డాయి అను, వంకర టింకరగా ఉన్న దానిని, వికృతమైన దానిని అంతా సమ్మెట దెబ్బలు సరిచేస్తాయి అని, అపరిశుద్ధమైన దానిని లేదా దోషపూరితమైన దానిని తమ పదార్థం నుంచి వెలివేస్తుంది అని వారి నమ్మకం. అమ్మవైపు తిరిగి ఉన్న వాళ్ళ నమ్మకం. దానిని తమ పదార్థం నుంచి వెలివేస్తుంది అనేటువంటి వాళ్ళ నమ్మకం ఉంటే, ఆమె వల్ల ఒక్క రోజులో పూర్తయ్యే పని మనకు శతాబ్దాలు పట్టచ్చు. ఆమె లేకపోయినా ఆనందము, విశాలత, గంభీరము లేదా మృదు మధురము, సుందరము ఉండొచ్చు. కానీ అవి ఆనందపు పరిపూర్ణత, ఆ పరిపూర్ణం దాని యొక్క తీవ్రత, వేగాల జ్వాజ్వల్యమాన ప్రహర్షాలు లుప్తమవుతాయి. అవి కనపడవు ఆ పనులలో. జ్ఞానానికి ఆమె విజయాన్ని సాధించే బలాన్ని ఇస్తుంది. సౌందర్య సౌమనస్యాలకు ఆమె పైకి ఎగసే చలనాన్ని కలిగిస్తుంది. పరిపూర్ణతకై మంద్రగతిని, క్లిష్టంగా సాగే పయనానికి ఆమె శక్తిని, దూరాన్ని కుదించి వేయగలిగేటువంటిది శక్తి ఆమెది. అంతకంతకు అధికమయ్యే ఊపును ఇస్తుంది ఆమె. ఎక్కడైనా సాధకుడు ఇలా క్లిష్టత అనుభవిస్తూ ఉంటే, పరమోత్కృష్ట పారవస్యాల ఉన్నతోన్నత శిఖరాలను, ఉదాత్తమైన లక్ష్యాలను, బృహత్తమ దృగ్వలయాలను చేరుకోలేనిది ఏదీ ఆమెను తృప్తిపరచలేదు. కనుక సర్వాన్ని జయించగలిగేటువంటి దైవశక్తి ఆమెదే. ఆమె అనుగ్రహం, ఆమె ధృతి, ఆవేగాలతో కూడినటువంటి సాయంతోనే మహోన్నతమైన దానిని వాయిదా వేయక అప్పటికప్పుడు సాధించగలుగుతాము. ఆమెకుండేటువంటి ధైర్యం, ఆమెకుండేటువంటి తేజస్సు, ఇదంతా కూడా మనకి
పనిలో కనపడుతుంది. ఎప్పుడండి? ఆమె అనుగ్రహం మనలో ఉన్నప్పుడు. అందరూ అర్థం చేసుకుందాం. దీన్నే మనలో ఉన్న ఆ కాళీమాతను తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్దాం, ఆచరిద్దాం.